బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా బీజేపీ తన అభ్యర్థుల రెండో లిస్టును రిలీజ్ చేసింది. 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించిన జానపద గాయని మైథిలి ఠాకూర్ పేరు ఇందులో సెకండ్ లిస్టులో ఉంది. అయితే ఆమె 2 రోజుల క్రితమే బీజేపీలో చేరారు. మైథిలి ఠాకూర్ అలీనగర్ నుంచి కూడా అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక దేశమంతా కూడా బీహార్ వైపు ఆసక్తిగా చూస్తుంది. నవంబర్ 6, 11 తేదీల్లో కూడా 2 విడతలుగా బీహార్కి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అలానే కాంగ్రెస్ ఆర్జేడీల మహాగఠ్ బంధన్ పూర్తి స్థాయిలో కూడా మోహరింపు ఉన్నాయి. తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నాయి. 25 ఏళ్ల యువ గాయనిమణి మైథిలి ఠాకూర్ జానపద గాయకురాలుగా బీహార్ అంతటా కూడా పేరు సంపాదించుకున్నారు. బీహార్ జానపద సంగీతంలో ఆమె ప్రావీణ్యాన్ని సంపాదించారు. అంతేకాకుండా ఎన్నో కచేరీలు బీహార్తో పాటు విదేశాల్లో కూడా ఇచ్చి ఆమె అందరి మెప్పును కూడా పొందారు. ప్రత్యేకించి బీహార్ సంస్కృతిని ఆమె ప్రజల్లో ప్రచారం చేస్తూ వారికి చేరువయ్యారు. సోషల్ మీడియాలో ఆమె వీర లెవెల్లో ఆమెకి ఫాలోయింగ్ కూడా ఉంది. దాంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆమె తల్లిదండ్రులు రమేష్ ఠాగూర్, భారతి ఠాగూర్ ఇద్దరు కూడా సంగీత కళాకారులే. దీంతో ఆమె బీహార్లో తనదైన శైలిలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఆమెకంటూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కూడా ఆమెకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె బీహార్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా కూడా ఆమె పాటలు పాడుతూ ఉంటారు. ఇది ఆమెకి జనాల్లోకి ఎక్కువగా కూడా గుర్తింపు పొందేలాగా జనాలు తనని బీహార్ వాసులు చూస్తే గనక అక్కడ కుల రాజకీయాలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా కూడా ప్రభావితం చేస్తాయి. బయట వ్యక్తులు అంతగా ప్రభావం చూపలేరు. ఇలా చూసుకుంటే బీజేపీకి ఈ 25 ఏళ్ల యువతి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లానే చూడాలి. అలీనగర్ నుంచి ఆమె పోటీ చేయటం. ఎందుకంటే బీహార్ వాసులు తనని ఆల్రెడీ కూడా ఓన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలాగానే తనని ట్రీట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆమెకి ఫాలోయింగ్ కూడా ఎక్కువ. కాబట్టి ముఖ్యంగా యువత కనుక రాజకీయాల్లోకి వస్తున్నారంటే వీళ్ళు ఫ్రెష్ మైండ్తో ఉంటారు. వీళ్ళ మనసులు అనేవి కూడా ఎక్కువగా కూడా కలుషితం కాలేదు, వాళ్ళు ఏదో చేయగలుగుతారు అని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆమె మెడలో కాషాయం కండువా వేసిన బీజేపీ ఆమెను బీహార్ పుత్రికగా అభివర్ణించింది. ఆమె క్రేజ్తో బీజేపీకి మరింతగా జనాల్లో ప్రచారం లభిస్తుందని చెప్పి కూడా ఇప్పుడు బీజేపీ భావిస్తుంది. ఇక ఇంతకు ముందే మైథిలి తాను ప్రజాసేవ చేస్తాను అని ప్రకటించి ఉండటంతో కూడా ఆమె ఈసారి ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. అలీనగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మిశ్రీలాల్ యాదవ్ గ్రాఫ్ పెద్దగా లేదని భావిస్తున్న బీజేపీ ఈసారి ఆయనకు సీటును నిరాకరించింది. ఇక ఆయనకు సీటును నిరాకరించడంతో కూడా ఆయన అక్కడి నుంచి కూడా రాజీనామా చేసి దాని తర్వాత కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీజేపీలో అవమానాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇంకా ఇప్పుడు ఆ సీటు మైథిలి ఠాగూర్ పోటీ చేయిస్తోంది. ఆమె ప్రజాదరణతో తప్పకుండా నెగ్గటమే కాకుండా పక్కనున్న నియోజకవర్గాల మీద ఆమె ప్రభావం పడుతుందని కూడా బీజేపీ ఆశలు పెట్టుకుంటుంది. ఇప్పుడు బీజేపీని మనం సర్వసాధారణంగా చూస్తే హీరోలకు కానీ అక్కడ స్థానికంగా ఎవరికైనా స్పోర్ట్స్ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కువగా కూడా అక్కడ ప్రభావితం చూపించగలరని నమ్మితే కనుక బీజేపీ వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళని పార్టీ ప్రచారానికైనా కానీ వాళ్ళు విల్లింగ్గా ఉంటే వాడుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఫాలోయింగ్ని కానీ ఈ అమ్మాయికి ఉన్నటువంటి క్రేజ్ని కానీ మరొకటి ఏంటంటే తనకు ప్రజాసేవ అంటే ఇష్టమని ప్రకటించడం కూడా జరిగింది. ఇక బీహార్లో ఆల్రెడీ కూడా తనకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఎప్పుడైనా కానీ ఈ ట్యాగ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తాయని చెప్పాలి. తనను బీహార్ పుత్రికగా పేర్కొంటూ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తనని వాళ్ళ ఇంట్లో భాగంగా భావిస్తూ ఉండేలా కూడా ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతారు. అక్కడ బీహార్లో సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తన సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఇదంతా కూడా బీజేపీకి అలీనగర్లో చాలా ప్లస్ అవుతుంది. ఇది తన ప్రభావం పక్కనున్న నియోజకవర్గాల మీద కూడా ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పుడు బీజేపీ భావిస్తుంది. ఇక మొత్తానికి చూస్తే సంగీత కళాకారిణి రాజకీయంగా ఏ విధంగా రాణిస్తుంది అన్నది కూడా కొత్త చర్చగా నడుస్తుంది. అయితే ఈ 25 ఏళ్ల సంగీత కళాకారిణి మైథిలి ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఆసక్తికరంగానే మారారు. మరి ఆమె ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలీనగర్లో? మరి బీజేపీ ఏదైతే భావిస్తుందో ఈమె ప్రభావం కేవలం అలీనగర్లోనే కాదు పక్కనున్న ప్రాంతాల్లో కూడా ఈమె ప్రభావం ఉంటుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. మరి బీజేపీ అంచనాలకు తగ్గట్లే తన ప్రభావం ఉంటుందా? అలీనగర్లో తను సత్తా చాటుతుందా? ఎవరైతే ఇప్పటి వరకు గతంలో అలీనగర్లో పోటీ చేశారో వాళ్ళకి కాదని చెప్పి కూడా ఇప్పుడు సీటు మైథిలికి ఇవ్వటం అనేది జరిగింది. మరి మైథిలి 25 ఏళ్ల యువతి కూడా కావటంతో దీని మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. మరి బీహార్ పుత్రిక అని చెప్పి తనకు ట్యాగ్ లైన్ ఇచ్చారు. మరి ఆ ట్యాగ్ లైన్ వర్కౌట్ అవుతుందా? తమ పుత్రికలానే భావించి
మరి మైథిలి విజయానికి కృషి చేస్తారా, అక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారా, మైథిలి ఎంత ప్రభావం చూపుతుంది అనేది కూడా ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.